త్రుక్ని ప్రయాణము జాన్ బెన్యన్ మొదటి భాగము. తట్టుడి మీకు తీయబడును. కాబట్టి అతడు 2-3 సార్లు తట్టి ఈ కీర్తన పాడెను. చేరవచ్చునా, ఇచ్చట చేరవచ్చునా, దారి తొలగిపోతినయ్యో, నేరము జేసితిప్పుడు నేను. చేరవచ్చునా, ఇచ్చట చేరవచ్చునా, నేను ద్రోహి నపాత్రున్నీను గాన నాకిప్పుడు లోన నున్నవాడు దయను లోపల నన్ను చేర్చుకొనెను. చేరవచ్చునా, ఇచ్చట చేరవచ్చునా, తలుపు తెరవబడినప్పుడును తన సుగానముతో పొలుపుగా నాతని యాసంబు పొడవున నుతింతు నామెన్. చేరవచ్చునా, ఇచ్చట చేరవచ్చునా అని పలుకుచు ఇంకను తలుపు కొట్టుచుండగా తుదకు ప్రసన్నచిత్తుడను పేరుగల గౌరవ పురుషుడు ద్వారము యొద్దకు వచ్చి, నీవు ఎవడువు, ఎక్కడ నుండి వచ్చితివి, నీకేమి కావలెను అని అడిగెను. అందుకు క్రైస్తవుడు, ఇదిగో నేను భారము మోసికొని దీనుడనైన పాపిని. నేను నాశన పట్టణము నుండి వచ్చితిని. రాబోవు ఉగ్రతను తప్పించుకొనవలెనని సీయోను కొండకు వెళ్ళుచున్నాను. మరియు అక్కడికి వెళ్ళు మార్గము ఈ ద్వారమున యున్నదని నాకు తెలుపబడెను గనుక, అయ్యా, నన్ను చేరనిచ్చుటకు నీకు మనస్సు కలదో లేదో అని తెలుపగోరుచున్నానెను.